హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం మీ ముందుకు ఒక మైక్ ని తీసుకొచ్చాం. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. ఇంకైతే కొన్ని ఫీచర్స్ ఇచ్చారు. మీరు చూస్తున్నట్టయితే వీడియోలో చూడండి, ప్లగ్ అండ్ ప్లే. సో మీరు ఇక్కడ ప్లగ్ చేసుకొని దాన్ని ప్లే చేసుకోవచ్చు. మళ్ళీ మీ ఏం ఆడియో క్లారిటీగా వినపడుతుందా లేదా అని చూసుకోవచ్చు. ఇంకోటి 20 meters of accessible reception అని ఇచ్చారు. సో ఇట్ మీన్స్ దట్ మనం ఒక 20 meters వరకు ఆడియో అనేది క్లారిటీగా వినపడుతుంది. అండ్ ప్రిసైజ్ రేడియో అండ్ క్లియర్ టింబర్, హైలీ సెన్సిటివ్ అండ్ వైడ్లీ కంపాటబుల్. అండ్ దీంట్లో మనకు వచ్చేసి మన అన్ని టైప్ సి టైప్ పోర్ట్ అండ్ ఐఫోన్కి సంబంధించిన పోర్ట్ అయినా దీనికి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో దీని పేరైతే గ్రినారో J30. సో మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏది ఉంటుందో. ఇదైతే మాకు 3500 దాకా పడింది. సో ఇది అమెజాన్లో మేము ఆర్డర్ చేసాము. అండ్ ఇది ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు. సో ఒక వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు. దీన్ని కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఉంది. అండ్ ఇట్ హ్యాస్ ఈమెయిల్ ఐడి కూడా ఉంది. సో 30 days మనీ వారంటీ ఉంది. సో ఇంకా ఏమున్నాయి చూద్దాం. సో ఒక బాక్స్ అయితే ఇచ్చాడు ఇందులో. సో ఇది మనం ఓపెన్ చేద్దాం. ఈ బాక్స్ కూడా ఏదో ఉంది. సో ఈ బాక్స్ కూడా చూద్దాం మనం. సో పర్ఫెక్ట్గా దీన్ని బాక్స్లో అయితే పెట్టారు. సో ఈ బాక్స్లో మీరు చూస్తున్నట్టయితే ఇందులో ఒక కేబుల్ ఇచ్చాడు. ఈ ఒక కేబుల్ అయితే ఇచ్చారు మనకి ఈ ఛార్జింగ్ చేసుకోవడానికి. సో ఈ కేబుల్ వచ్చేసి మనం దీనికి మన ఛార్జర్స్ ఇప్పుడు అన్ని USB కేబులే కదా. సో ఇలా కనెక్ట్ చేసి మనం ఈ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇలా ఒకేసారి రెండు కూడా మనం ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. సో అండ్ మనకి ఒక కనెక్టర్ కూడా ఇచ్చాడు. ఒకవేళ మీరు కనుక ఐఫోన్ యూజర్ అయినట్టయితే సో ఈ కనెక్టర్ ఈ రిసీవర్కి పెట్టుకొని మీ ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఆండ్రాయిడ్తో ఎలా యూజ్ చేయాలో చూద్దాము. సో రిసీవర్ ఉంది కదా, బ్లాక్ రిసీవర్. సో ఇదైతే మనకి వెనక మన ఛార్జింగ్ పెట్టుకునే పోర్ట్ ఉంటుంది కదా. సో దీనికి కనెక్ట్ చేయాలి. సో మీకు కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా రెడ్ లైట్ రావాలి, కానీ ఇక్కడ రెడ్ లైట్ ఏం రావట్లేదు. సో దీనికి ఒక సెట్టింగ్స్ ఉంటాయి. సో మీరు సెట్టింగ్స్ వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి సో OTG సెట్టింగ్స్కి సర్చ్లో OTG సెట్టింగ్స్ క్లిక్ చేసి సో ఇక్కడ మీరు ఇది ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది. చూడండి, రెడ్ లైట్ వస్తుంది, బ్లింక్ అవుతూ ఉంటుంది. సో బ్లింక్ అయితే ఉంటుంది కదా. సో దీనివల్ల మనకి ఫోన్ కనెక్ట్ అయిందని అర్థం. సో దీనికి ఈ రిసీవర్ అన్నాం కదా, సో ట్రాన్స్మిటర్ అన్నాం కదా. సో ఇది ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంది కదా, మీరు ఒక ప్రెస్ చేసి అలా హోల్డ్ చేస్తే ఇలా గ్రీన్ లైట్ వస్తుంది. ఒకవేళ కనెక్ట్ కాకపోతే అది రెడ్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా కనెక్ట్ అయిన అర్థం. ఇఫ్ యూ సీ ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది. సో ఇప్పుడు మనం రికార్డ్ ఆన్ చేసి చూద్దాం నేను వాయిస్ ఎంత క్లారిటీ ఉందో. సో ఇక్కడ నేను రికార్డ్ ఆన్ చేస్తున్నా. సో హలో 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 మైక్ టెస్టింగ్. సో డ్రాప్ చేశాను. సో ఇప్పుడు మన రికార్డింగ్ చూద్దాం. సో హలో 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 మైక్ టెస్టింగ్. సో డ్రాప్ చేశాను. సో క్లారిటీగా వస్తుంది అన్నమాట వాయిస్. ఇప్పటిదాకా మనం ఆండ్రాయిడ్లో చెక్ చేశాం కదా. సో ఇప్పటిదాకా మీరు చూస్తున్నది వితౌట్ మైకే నేను ఇప్పటిదాకా మాట్లాడింది. ఇప్పుడు నేను రికార్డ్ చేసేది ఐఫోన్లో. సో ఈ ఐఫోన్తో దీన్ని కనెక్ట్ చేసి వాయిస్ ఎంత క్లారిటీ ఉందో ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడు నా ఫోన్కే నేను ఇప్పుడు కనెక్ట్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తే కొంచెం వాయిస్ క్లారిటీగా ఉండుంటుంది. ఇప్పుడు ఫ్యాన్స్ అయితే వేసి ఉన్నాయి. సో ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ మనం చెక్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఒక్కసారి క్లిక్ చేస్తే ఒకసారి ఇది బ్లింక్ అవుతుంది. సో అప్పుడు మనకి ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్, ఇప్పుడు ఫ్యాన్ సౌండ్ కూడా కొంచెం తగ్గుంటుంది బెటర్గా. సో సెకండ్ లెవెల్కి వెళ్ళాలంటే ఇక్కడ అదే బటన్ని ఇంకోసారి ఇలా ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు చూడండి కొంచెం ఈవెన్ మోర్ బెటర్గా ఫ్యాన్ సౌండ్ కూడా కొంచెం తగ్గి ఉన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ వెళ్ళాలంటే మళ్ళీ ఇంకొకసారి బటన్ నొక్కితే సో 3 times బ్లింక్ అవుతుంది గ్రీన్ కలర్ లైట్. సో మనకి ఇప్పుడు థర్డ్ లెవెల్ ఆఫ్ వాయిస్ క్యాన్సిలేషన్. సో ఇప్పుడు థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. సో ఇప్పుడు చూడండి వాయిస్ క్లారిటీగా ఉంటుంది. సో మళ్ళీ నార్మల్ మోడ్కి రావాలంటే మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది, నార్మల్ మోడ్కి వచ్చేస్తుంది. సో దీన్ని ఆన్ చేయడం తెలిసింది, మరి ఆఫ్ చేయడం కూడా తెలియాలి కదా మనకి. సో దీన్ని ఎలా ఆఫ్ చేయాలంటే ఇక్కడ ఉన్న చిన్న బటన్ని కొంచెం ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా సో ఇంతకుముందు ఇండిపెండెంట్గా సింగిల్గా ఛార్జ్ చేసుకోవడం చెప్పాను కదా. సో ఇలా కాకుండా అన్ని ట్రాన్స్మిటర్లు అండ్ రిసీవర్ కూడా ఇందులో పెట్టేసి ఇక్కడ మనకి కేబుల్ ఇచ్చేయాలి, యూఎస్బి కేబుల్, దీనికి పెట్టేసి ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో.